తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారంలోకి రాగానే నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మరి వివక్షతకు గురై ఆంధ్ర పాలకుల చేత వివక్షతకు గురై అనేక ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారని చెప్పేసి ఆ రోజు మరి సీఎం మన తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఏదైతే ఒక ఇంటి ఆడపిల్ల ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మరి పెళ్లి చేయాలనంటే అనేక ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయని చెప్పేసి ఆలోచించి మరి రాష్ట్రం ఆ రోజు కళ్యాణ లక్ష్మి అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఒక మేనమామలాగా ఒక తండ్రిలాగా ఒక కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేటి ఆలోచనతో ఆ రోజు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మొదటగా 2014 అక్టోబర్ 2న ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం స్కీమ్ తీసుకొచ్చి మరి ఈరోజు ఒక కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి ఇంటికి చేరడం జరిగింది. మొదట్లో ఏదైతే ఎస్సీలకు ఎస్టీలకు తీసుకొచ్చి తర్వాత బీసీ మైనార్టీలకు కూడా మరి షాదీ ముబారక్ తీసుకురావడం జరిగింది. తర్వాత జనరల్లో అందరూ నిర్పేద వైట్ రేషన్ కార్డు ఉండే నిర్పేద కుటుంబం ఉన్నటువంటి పీపీఎల్ లెవెల్లో ఉన్న ప్రతి పేద కుటుంబంలో పెళ్లి జరిగితే మరి వారి కుటుంబానికి 1,16,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరి అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి వారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ఈ యొక్క ముఖ్యమంత్రి మరి అధికారంలోకి రాకముందు నేను కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఆ రోజు మరి ప్రతి వేదికలో ప్రతి రాష్ట్రం అంతా వేదికల మీద తిరుగుతూ ఆ రోజు మాట ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు మరి గత 6 నెలల నుండి అనేక మంది మరి అప్లికేషన్లు పెళ్లిళ్ళై సంవత్సరం పొడుగా ఎంఆర్ఓ ఆఫీసుల పంటి మరి తిరుగుతున్నారు. మరి వారికి ఈ కళ్యాణ లక్ష్మి పథకం యొక్క ఫండ్స్ను రిలీజ్ చేయకుండా కావాలని మభ్యపెట్టి సమీక్ష నిర్వహించకుండా నిధులు విడుదల చేయకుండా మరి ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క నిధులను అన్నిట్లను కూడా మరి మూటలన్నీ ఢిల్లీకి మోస్తున్నటువంటి ఈ యొక్క సీఎం మరి ఈ యొక్క సమీక్షను ఎందుకు నిర్వహించలేదు? ఈరోజు మరి ప్రభుత్వము ఎవరో ఒకరు హైకోర్టులో పిటిషన్ వేస్తే మరి మన ప్రభుత్వం తరపున ఉన్నటువంటి మరి హైకోర్టు జనరల్ జీపీ ఏం చేస్తున్నారు? మరి ఈరోజు కావాలని చెప్పేసి ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలా అని చెప్పేసి ఇదొకటే కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు సీఎం గారు మరి ఈ యొక్క కఠినంగా వ్యవహరిస్తున్నారు. మరి ఇదే కాకుండా రైతులకు మరి రైతు బీమా చనిపోయినటువంటి కుటుంబానికి మరి వారం రోజుల్లో కేసీఆర్ గారు 5 లక్షల రూపాయలు వారి అకౌంట్లో వేసేవారు. ఈరోజు రైతు బీమాను కూడా కట్టకుండా ఈ ప్రభుత్వం రైతుల పట్ల వివక్షతకు గురి చేస్తున్నది. మరి ఈరోజు మరి గౌరవ కేటీఆర్ గారు మరి ఈ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఆ పిలుపులో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్రంలో పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని ఏ కుటుంబంలో ఏ పేదింట్లో పెళ్లి జరిగినా మరి వారికి 1 లక్ష రూపాయలు ఆర్థికంగా సహాయం చేయాలని ఏ గోండుగూడెంలో కానీ లంబడితండలో కానీ దళితవాడలో కానీ ఏ కుమ్మరివాడలో కానీ కమ్మరివాడలో కానీ ఏ మైనార్టీ వాడలో కానీ పేద కుటుంబం ఎక్కడ ఉన్నా ఎక్కడ పెళ్లి చేసినా ఏ కెరిమిరి కుట్టలలో పెళ్లి చేసినా ఏ హైదరాబాద్లో పెళ్లి చేసినా ఏ బెల్లపల్లిలో పెళ్లి చేసినా ఏ మూలకు పెళ్లి జరిగినా ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించాలని 1 లక్ష రూపాయలు ఇవాళ కేసీఆర్ గారు ఆర్థిక సహాయం చేసినటువంటి సందర్భం. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని గొప్ప సంక్షేమ పథకాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఒక కుట్రపూరితంగా వాళ్ళ మనుషులని వాళ్ళ కోర్టుకు పంపించి కోర్టు నుంచి మరి ఒక ఆదేశాన్ని తెప్పించుకొని ఇవాళ దీన్ని రద్దు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే మరి కళ్యాణ లక్ష్మి ఇచ్చినట్టయితే మేము తులం బంగారం ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం. తులం బంగారం ఇవ్వకపోతే మా ప్రభుత్వాన్ని బొందబెడతారు ఈ ప్రజలని చెప్పేసి భయపడి ఇవాళ మోసపూరితంగా కుట్రపూరితంగా ఇవాళ కళ్యాణ లక్ష్మినే మొత్తానికి రద్దు చేయడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. తులం బంగారము ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలుకే మోసం చేసి ఇవాళ ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ను కూడా వీళ్ళు రద్దు చేసే కార్యక్రమం కుట్ర చేస్తున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ ఆడపడుచులకు అండగా పేద ప్రజలకు అండగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నిలబడ్డది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో
ఏదైతే సంబంధ వర్గాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే సాయం అందిందో ఆ సాయాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించాలని, అట్లాగే ఆ రోజు మాట ఇచ్చినట్టు తులం బంగారం ఇవ్వాలని, ఇవాళ రైతు బీమా కొనసాగించాలని, రైతు బీమా కొనసాగించాలి, రైతు పెట్టుబడి కొనసాగించాలి. అట్లాగే ఆ రోజు మాట ఇచ్చినట్టు యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఆ చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇవాళ ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. కాబట్టి ఈ ప్రభుత్వం దిగి వచ్చేదాకా, వారు ఇచ్చినటువంటి ఆ రోజు ఆ హామీలను నెరవేర్చేదాకా ప్రజల పక్షాన నిలబడి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఇవాళ పోరాటం చేస్తుంది. దాంట్లో భాగమే కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మరి బెల్లంపల్లి నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాలలో, బెల్లంపల్లి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో ఇవాళ వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులందరం కూడా ఈరోజు ఇవాళ ప్రజలకు మద్దతుగా మేము నిలబడ్డం. రేపు కూడా రాబోయే కాలంలో ఈ సంక్షేమ పథకాలు కొనసాగించకపోతే, వారు ఇచ్చినటువంటి ఆ రోజు హామీలను నెరవేర్చకపోతే మేము ప్రజల పక్షాన ఉండి కొట్లాడతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, మాజీ ప్రజాప్రతినిధులు, మరి పట్టణ అధ్యక్షులు అందరి కూడా పేరుపైన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.